హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మేమైతే హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట. నిన్న మార్నింగ్ అయితే బయలుదేరేసి వచ్చేసరికి ఈవినింగ్ అయితే 7 అయిందనమాట. ఇక నిన్న వంట చేసుకొని తినేసి రెస్ట్ అయితే తీసుకున్నాము. ఈరోజు మార్నింగ్ దోశ అయితే చేసుకున్నామన్నమాట. దోశ చేసుకొని తినేసేసి అలా కాసేపు టీవీ అయితే చూసాము. ఫుల్ ఎండ వచ్చేస్తుంది. ఫుల్ చల్లటి గాలి అయితే వస్తుంది అనమాట. నైట్ ఫ్యాన్ కూడా అవసరం లేదు. మేమేంటి ఇప్పుడు వచ్చాము అని అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ మంత్ జూలై ఫస్ట్ వీక్ దాకా మనకి స్కూల్ అయితే ఏం జరగదు కదా. అందుకనేసి పిల్లల్ని తీసుకొని ఒక 1 వీక్ ఇక్కడ ఉందామనేసి హైదరాబాద్ అయితే వచ్చేసాము. మా హస్బెండ్ ఇంకెలా కార్లో వస్తున్నాడు అనేసి. ఇక ఆఫ్టర్నూన్ అయితే పప్పు చేశాను, పాలకూర పప్పు. పడుకునేసరికి అన్నీ మర్చిపోయాను అనమాట. పాలకూర పప్పు అలాగే రైస్ అయితే చేశాను. ఇక ఈ మధ్యలో అయితే మేమైతే కొంచెం సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళేసి చిన్న థింగ్స్ తీసుకోవడానికి వెళ్ళాము. మా బాబుని చూపిస్తాను ఉన్నది. క్రికెట్ అయితే ఆడుతున్నారనమాట. వీళ్ళు మొన్న హాలిడేస్కి వచ్చారు, అలాగే అంతకు ముందు కూడా వచ్చారు కాబట్టి పిల్లలు ఇలా పరిచయం అయ్యారనమాట. బౌలింగ్ అయితే వేస్తున్నారు. మేము ఉండే దగ్గర అయితే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. మా వాడికి క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. క్రికెట్ ఆడుతూనే ఉంటాడు బాల్తో. ఇంట్లో అయితే మా బాబు కింద క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఇంకా నేనైతే లోపలికి వచ్చేసి కసువు అయితే మొత్తం క్లీన్ చేసేస్తాం అనుకుంటున్నాను. మొత్తం ఊడ్చేసి ఊడుద్దామంటే ఫుల్ గాలి అయితే వచ్చేస్తుంది. అన్ని డోర్లు అయితే పెట్టేసేసి ఊడుస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే ఇక పని మనిషి వచ్చేసి మొత్తం క్లీన్ అయితే చేసేస్తుంది, ఊడుస్తుంది, తుడిచేసి గిన్నెలు కడిగేసి వెళ్తుంది. ఇంకా బట్టలు ఒక్కటి వచ్చేసి మా హస్బెండ్ అయితే వాషింగ్ మిషన్ వేసుకుంటాడు అనమాట. ఇక నేను డైనింగ్ టేబుల్ మీద మొత్తం నీట్గా తుడిచేసేసి అన్నీ సర్దుతున్నాను అనమాట. మనం ఎలా అయినా ఈవినింగ్ కూడా కసువు తుంచుకుంటాం కదా ఎక్కడైనా సరే. అలా నేను 4-5 లోపలనే మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నాను అనమాట. రూమ్ అయితే బాగుంది, కానీ మేము త్వరలోనే రూమ్ కూడా మారుస్తామని అనుకుంటున్నాము. అంటే రెంటెడ్ హౌస్ అనమాట. ఇంకా వేరే రూమ్ తీసుకోవాలనేసి ఈ రూమ్లో కూడా జస్ట్ ఒక 10 days అయితే ఉంటాడనమాట మా హస్బెండ్. ఈ రూమ్లో వచ్చేసి 4-5 years నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఏంటంటే రూమ్ని వేరే వాళ్ళకి సేల్ అయితే చేసేసారు. అందుకోసమే ఇంకా వేరే రూమ్ కోసం వెతుకులాడుతున్నాము. మేము కూడా వెళ్ళేసి వచ్చేసాము. మార్నింగ్ అలా సరదాగా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా టూలెట్ బోర్డ్స్ ఎక్కడైనా ఉన్నాయేమో మాకు దగ్గరలో అనుకుని చూసాము. కానీ కొన్ని ప్లేస్లలో ఏంటంటే ఫ్యామిలీకి ఇస్తున్నారు, కొన్ని సైడ్లో వచ్చేసి బ్యాచిలర్స్కి ఇస్తున్నామంటున్నారు. ఇక అడిగేసి కొన్ని అయితే మా హస్బెండ్కి అయితే చెప్పేసాను అనమాట. ఒక 4-5 ఇల్లులు అయితే చూసాము. చెప్పాను ఇక్కడ అక్కడ ఉంది టూలెట్ అనేసి. మా హస్బెండ్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత చూస్తా అన్నాడు. రూమ్ అయితే చాలా పెద్దదన్నమాట. ఒక బెడ్రూమ్, అలాగే ఒక హాల్ కూడా పెద్దగానే ఉంది. ఓపెన్ కిచెన్ అనమాట. అలాగే బాల్కనీ, 2 బాల్కనీలు వచ్చాయి. ఇప్పుడు మా బాబు క్రికెట్ చూపించాను కదా, అంటే మనకి కింద నుంచి మనం ఇస్తాం కదా, ఒకటి అట్లు పెట్టుకున్నారనమాట, ఒకటి ఇటు పెట్టుకున్నారు.
మంచిగానే ఉంది రూమ్ అయితే, మాకైతే బాగానే నచ్చింది. కాకపోతే ఏంటంటే మన ఎంతైనా రెంటెడ్ హౌస్ కదా, ఓన్ హౌస్ అయితే ఏ టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలన్నమాట. మేము కూడా ఫ్యూచర్లో హైదరాబాద్లోనే ఇల్లు కొనాలని అనుకుంటున్నాము. చూడాలి ఎలా అవుతుందో ఏమో. గిన్నెలు కూడా మొత్తం కడిగేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి అన్నాడు, ఎందుకు కడిగారు మొత్తం ఆమె మార్నింగ్ వచ్చి క్లీన్ చేస్తుంది అంటే, నాకే నచ్చక కడిగేసింది అనమాట. ఇలానే అన్నీ ఉంటే బాగుంటుంది. కిచెన్లోనే సింక్ మొత్తం బయటకు వెళ్ళే పని లేకుండా. ఇంటి దగ్గర ఏంటంటే వన్ రూమ్ చిన్నది కదా, మేము కూడా ఇంటిని కొంచెం రీమోడల్ చేయాలి అని అనుకుంటున్నాము. మా పాపకైతే జడైతే వేస్తున్నాను అనమాట. మొత్తం పేలు, విపరీతమైన పేలైతే ఉన్నాయి. మార్నింగ్ వెళ్ళేసి కోకోనట్ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను. అప్పుడే మా పెద్ద పాప అయితే లేచిందనమాట. లేచి అక్కడ కూర్చొని మాట్లాడుతుంది. దేని గురించో డిస్కషన్ అనమాట. తొందరగా జడయి బయటకు వెళ్దామని మాట్లాడుకుంటున్నాము. ఏంటంటే ఇక వచ్చాం కదా బయట, అక్కడిక్కడ తిరుగుదాం, చాలా ఇయర్స్ తర్వాత వచ్చామని మా పెద్ద పాప అంటుంది. నిన్ననే కదా వచ్చింది అని నేను అంటున్నాను. ఇద్దరం అయితే జడలు అయితే వేసుకున్నాము. మా పాప పార్క్కి వెళ్దామని చెప్పింది. ఇక టైం 5:30 అయింది. ఈ టైంలో వెళ్ళేసి ఏం చేస్తాం, చాలా లాంగ్ అన్నారు కదా అనేసి అంటుంటే ఏడుస్తుంది అనమాట. ఆఫ్టర్నూన్ మేము వచ్చేటప్పుడు